హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ సొరకాయ దోశ. దీనికోసం సొరకాయని క్యారెట్ని తీసుకొని నీట్గా పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోండి. క్యారెట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను పిల్లలు తింటారు కదా హెల్తీ అని చెప్పేసి నేను వేసుకున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆనియన్, సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని అలా ప్రెస్ చేస్తూ వాటర్ని సపరేట్ చేసుకోండి. చూడండి సొరకాయ నుంచి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బాయిల్డ్ పొటాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్క, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రైస్. బాయిల్ పొటాటో వేసుకోవడం వల్ల మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ చాలా స్మూత్గా వస్తుంది. మనం ముందుగా సొరకాయ నుంచి తీసి పెట్టుకున్న నీరు యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ, క్యారెట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి. అలానే ఎక్కువ పలచన చేసుకోకండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత మనం దోశ వేసుకున్నట్టు వేసుకోవడమే, కానీ సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఎందుకంటే కొంచెం దలసరిగా ఉంటుంది కదా, వేగడానికి టైం పడుతుంది. కొంచెం వేగిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోండి. రెండో సైడ్ కూడా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడం. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మన సొరకాయ దోశలు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.